చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయదు కానీ నా మనస్సు బలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు కనుక నీవు ఆ విషయమైన సమస్త పరిస్థితుల నిమిత్తం పట్టుదలతో కూడిన జ్ఞాపకం చేసి మెలుగుగా ఉందని విశేషపరంగా ఆరాధన ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనం చేసి ఆ విషయం సమస్త పరిస్థితుల పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేస్తూ అంటే ఆత్మలు ప్రార్థించాలని కావాలి. అటువంటి పట్టుదలతో కూడిన ప్రార్థన విజ్ఞాపనం చేస్తున్నప్పుడే ఆత్మలోనికి నీవు కేవలం యవ్వనస్తుని నిన్ను చూసేవన్నా కానీ ఒకసారి బైబిల్లో నీ వంటి స్వభావం ప్రభు కేవలం ఆమె ఏం చేసిందో ప్రభుకు వాగ్దానం అది సరైన ఒకరోజు ప్రార్థించారు. ఆమె ఆలయానికి ఈ స్త్రీ యాజకుడు ఆమెను అపార్థం చేస్తున్నారు. ఆమెను అపార్థం చేసుకునే వరకు తనపై ఉన్న నిందను దేవుని అంతటి యథార్థతతో ఆమె ప్రార్థించారు. అది సరైన ఆలయం యొక్క యాజకుడు బయటకు వచ్చి ఈ కోరికను పంపించారు. మరియు అప్పటి నుండి 9 నెలలలో ఆమె కోరిక అనగా చిన్న బిడ్డను సరికాదా దేవుడు నిన్ను దీవించాక సహోదరి నువ్వు ఆశపడుతున్న బిడ్డను నిశ్చయంగా దేవుడు నీకు ఇచ్చినగాక తొందరపడుతుంది. ఆమె తొందరలో ఒక బిడ్డను భవిష్యత్తు ఇప్పుడు కేవలం విశ్వసించి ఉదయం అంతా ఇంకా సమయంలో ప్రవక్త దేవాలయంలో పెట్టి ఆమె ప్రార్థించడం మొదలుపెట్టి ఆమె కుమారుడు లేడు సమాజం
ఎంతగానో వేధిస్తూ దూషిస్తూ అపహాస్యం చేస్తూ చాలా రకాలుగా వేధిస్తూ ఉంది. ఆ బాధను భరిస్తూ వస్తూ ఉంది కానీ దేవుణ్ణి అడుగుతూ ఉంది, ప్రార్థిస్తూ ఉంది. ఆ యవనశ్రీ ఆ యొక్క వయసులో ఉన్న కాడి నుంచి 80 సంవత్సరాల వయసు, ముసలి వయసు వరకు వచ్చేసి ఆమెకు జీవితం లేదు, వడ్రాలుగా జీవిస్తూ ఉంది. అయితే ఆమె ఏం చేస్తుందంటే ప్రభు చేసిన వాగ్దానంలో స్వరూపం వాగ్దానం చేస్తున్నాను, నీవు కనుక నా కుమారుని ఇస్తే ఆ కుమారుని తిరిగి సమర్పిస్తాను, ఆ కుమారుని ఆలయంలో పెడతాను, నీకు సేవకుడిగా నేను వదిలివేస్తాను, నీ పాద పరిచయం చేసుకుంటూ నా కుమారుడు జీవిస్తాడు, నీకే పరిపూర్తి సమర్పించేస్తానని చెప్పేసి అతను నీ బిడ్డగా పెంచుతానని చెప్పి ఎప్పుడైతే దేవుడితో ప్రమాణం చేసిందో, వాగ్దానం చేసిందో, ఆ వాగ్దానం పట్టుకుని ఆ దేవాలయంలోకి వచ్చింది. ఆమె ప్రార్థించటకు ఆమె ఆలయానికి వచ్చింది. ఆ స్త్రీ యాజకుడు ఆమెను అపార్థం చేసుకున్నాడు. ఆమెను అపార్థం చేసుకునేంత వరకు తనపై ఉన్న నిందలు దేవుని అంటే అంతగా ఆమె మొరపెడుతూ ఏడుస్తూ ప్రభు సన్నిధిలో దేవుడు గోదాడుతూ బలిపీడ దగ్గర గోదాడుతూ ఉన్నదన్నమాట. మత్తురాల వలె ఆమె బలిపీడ దగ్గర పడి మూలుగుతూ ఆమె లోపలే ప్రార్థిస్తూ ఉన్నది. ఆ యొక్క యాజకుడు అపార్థం చేసుకున్నాడు, ఏంటమ్మా మత్తురాలువై వచ్చి కూలిపోతున్నాం, తాగేసి ఇంటికి వచ్చేవాడిని, ఆ విధంగా రాకూడదు కదా దేవుని ఆలయంలోకి అని చెప్పి ఏలి అపార్థం చేసుకుని ఆమెను నిందించడం జరిగింది. అయితే ఆమె ఎంతో యథార్థతతో ప్రార్థించింది. ఆలయం యొక్క యాజకుడు బయటకు వచ్చి ఆమెను అడిగినప్పుడు, అయ్యా నేను మత్తురాలు అవ్వలేదు, నేను ఆ విధంగా నేను తాగి వచ్చిందని కాదు, నాకు కలిగిన నింద నిమిత్తం బలిపీఠ మీద వచ్చి నేను ఎంతో విజ్ఞాపన చేస్తూ ఉన్నాను, నాకు కుమారుడు కావాలి, దేవునితో ప్రమాణం చేశాను. ఆ ప్రమాణం ఏమిటంటే నీవు నాకు కనుక కుమారుడు ఇస్తే ఆ కుమారుని తిరిగి నాకు సన్నిధిలోకి అప్పగిస్తాను, ఈ సేవకు నేను వదిలివేస్తానని చెప్పి నేను సమర్పించుకున్నానయ్యా, ఆ యొక్క ఆ కుమారుడు నాకు కలగాలని ప్రార్థించండి అని చెప్పేసి ఆ యాజకుడు కోరినప్పుడు ఆ యాజకుడు బయటకు వచ్చి ఆమె కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ పాస్టర్ గారు ఆమె కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేసి ఆమె ఏం చెప్పాడంటే, నీ కోరికను ప్రభు తీరుస్తాడు. ఏమే హల్లెలూయా. నీ యొక్క ఆశ దేవుని యొక్క సముఖంలో పెట్టి ఉన్నావు కనుక, దేవుని యొక్క సేవకుడితో మాట్లాడుతున్నావు కనుక, దేవుని యొక్క సేవకుడిని గౌరవించావు కనుక నీ కోరిక సఫలమవుగాక. ఏమే హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా ఆ యొక్క సేవకుడు పాస్టర్ గారి పలికినాడో వెంటనే ఆమె ఆ యొక్క గర్భం దాల్చి సమూయేలును కని ఆ యొక్క సమూయేలు దేవుని సన్నిధిలో గొప్ప ప్రవర్తగా ఎదిగాడు. హల్లెలూయా. ఎల్లప్పుడూ కూడా సేవకుడు నిందించాడను, లేకపోతే సేవకుడు ఏదో చేశాడను, లేకపోతే సేవకుడు ఏదో అన్నాడను ఆమె చిన్నపుచ్చుకోలేదు, కానీ ఏమాత్రం కూడా తన చిన్నతనముగా ఫీల్ అవ్వలేదు. కానీ ఆమె యొక్క హృదయంలో ఉన్న భారాన్ని, పరిశుద్ధాత్మ పొందుకున్నాలనే ఆరాటాన్ని, ఆమె బిడ్డను పొందుకోవాలనే ఆరాటాన్ని ఎప్పుడైతే దేవుని ముందు పెట్టిందో, ఆ యాజకుడు ముందు పెట్టిందో, ఎప్పుడైతే దేవుని యొక్క నోరులో దేవుని యొక్క స్వరము ఆ యొక్క యాజకుడిలో నుంచి నీ కోరిక ఈ వినికిడిలో ప్రభువు యేసుక్రీస్తు నామములో తీరునుగా ఎప్పుడైతే యాజకుడు పలికి ఉన్నాడో వెంటనే ఆమె గర్భవతయింది. హల్లెలూయా. ఈ సమయంలో కూడా మనము కూడా ఆ విధమైన ప్రార్థన చేసి దేవునితో గొప్ప ఒప్పందం చూసుకుని, ప్రభువా నేను బతుకున్నాను, నీవు కనుక నాకు ఆత్మనిస్తే నేను నీ కొరకు బ్రతుకుతాను, నేను నీ కొరకు జీవిస్తాను, నేను నీ కొరకు ఈ సన్నిధిలో నిరంతరము నేను సేవిస్తానని ఎప్పుడైతే మనం ప్రమాణం చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన సమర్పించుకుంటామో ఖచ్చితంగా దేవుడు మన యొక్క ఒప్పుకోలు తీసుకుని, ఎప్పుడైతే దేవుడు మన యొక్క వాగ్దానం తీసుకుని మనకు కూడా దేవుడు ఒక వాగ్దానమైన పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ అధ్యాయం నుండి దేవుని కుమారుడు ప్రార్థనలో అధిక సమయం గడిపిన ఒక చోటును మనం కనుగొంటాం. ఆయనలోని ఆత్మలో సహవసించుటకు ఏసే ప్రార్థించుటకు అధిక సమయం గడిపితే మరి ఇంకెంత అధికంగా నువ్వు ప్రార్థనలో గడపాలి. ప్రార్థనలో అధిక సమయము, ప్రార్థనలో సమయము అనగా ఏంటో తెలిస్తే ఏమిటి? కొన్నిసార్లు నువ్వు
ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ జరగబో విషయాల యొక్క గమ్యస్థానాలని పూర్తిగా దేవుడు మార్చివేస్తాడు. హల్లెలూయా. దాన్ని నువ్వు నమ్ముతున్నావా? జరగబోనది ఏదో స్థిరముగా నిశ్చయమైనప్పటికీ నీ ప్రార్థన మొత్తము పరిస్థితిని మారుస్తుంది. పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు కూడా ఇక్కడ పౌలు గారు ప్రార్థన కోసం మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు కోసం చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ఆయన జీవితాన్ని ఆ శ్రమలను సహించుకోవడానికి అతని పైన పడుతున్న నిందలను సహించుకోవడానికి ఆయా కలువరి యొక్క శ్రమను భరించడానికి దేవుడు ఆ యొక్క గలిలీ అనే ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ గెచ్చమనే తోటలోకి వెళ్ళి ఎంతో ఎక్కువగా చెమట రక్తబిందువులుగా మారే వరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిజముగా ఆయనే ఆ చెమట రక్తబిందువులుగా మారినంతగా ప్రార్థన చేస్తే పరిశుద్ధమైన వ్యక్తిగా దేవుని యొక్క నిజమైన కుమారుడిగా పాపము లేని పుట్టుక పుట్టి ప్రజలందరినీ విడిపించడానికి ఒక మహోన్నతమైన అభిషేకించబడిన వ్యక్తిగా భూమిపైన పుట్టి కుంటువలి పాలించి ముందువారిని చూపించి చనిపోయిన వారిని లేపి ఇంత అద్భుతమైన శక్తి కలిగి ఉన్నవాడు, ఈ ప్రపంచాన్ని తలకిందులు తీసుకున్నాడు. దేవుని యొక్క కుటుంబాన్ని, ప్రపంచాన్ని పాపం నుంచి, శాపం నుంచి విడిపించడానికి వచ్చిన వాడు ఆయనే ఆ గెచ్చమనే తోటలో చెమట రక్త బిందువులుగా మారిపోయే వరకు కూడా ఆయన అంతగా ప్రార్థన కలిగి ఉంటే ఈరోజు పాపంలో పుట్టి, పాపంలో జీవిస్తూ, పాపంలో బ్రతుకుతూ, నిరంతరము చెడు తలంపులు ఆలోచిస్తూ ఏదో విధంగా పాప కార్యాలు మనం ఎదుర్కొనేస్తున్నాం. మనము వారికి ఎంతగా ప్రార్థించాలి? హల్లెలూయా. దేవుడే ప్రభువైన యేసుక్రీస్తే పాపము లేని వ్యక్తిగా పుట్టి అంత చెమట రక్త బిందువులుగా అయ్యే వరకు అంతగా ప్రార్థన కలిగితే ఈరోజు పాపంలో పుట్టిన మనము మరింకెంతగా ప్రార్థన కలుగుతారు? ఆయన శోధన చేయడానికి విశ్వాసం ఉంది, పరిశుద్ధాత్మ ఉంది, శక్తి ఉంది. దేవుడే స్వతహాగా ఆయన యొక్క శరీరంలో నివసిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ భారముతో కూడిన వేదనతో కూడిన ప్రార్థన చేయడానికి ఆ గెచ్చమనే తోటలోకి వెళ్ళి ఎంతగా ఆత్మలో నలిగిపోతూ ఉన్నాడంటే, ఎంతగా ఆత్మలో నలిగిపోతూ ఉన్నాడంటే ఆయన చెమట రక్తబిందువులుగా మారిపోయింది. అంతగా ఆయన వేదన పడుతూ ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ఈరోజు పాపంతో పుట్టిన మనము, లోపాలతో పుట్టిన మనము పరిశుద్ధులుగా ఫీల్ అవుతూ, పరిశుద్ధులుగా ఉండిపోతూ, ప్రార్థన జీవితం లేకుండా ప్రార్థన పరుల్లో మనం ఉంటా ఉన్నాము. కానీ ఆ నిజమైన యథార్థమైన ప్రార్థన, ఆత్మలో కూడిన ప్రార్థన నిజముగా ఒక విశ్వాసం చేయలేకపోతా ఉన్నాడు. హల్లెలూయా. కనుక పౌలు గారు చెప్తా ఉన్నాడు ఏమనంటే, మనకు ఎటువంటి ప్రార్థన కావాలంటే ఆత్మలో ప్రార్థించాలి. ఏ విధంగా ఒక పరిశుద్ధుడై నిజమైన తోటలో నలిగిపోయాడో ఆ యొక్క చెమట రక్తబిందులుగా మారే వరకు కూడా ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. అలాంటి బలమైన ఆత్మతో కూడిన ప్రార్థన మనం కలిగి ఉండాలని ఒక యేసుక్రీస్తు పౌలు గారి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మంచిగా ప్రార్థనలో అధిక సమయము మనం కలిగి ఉండాలి. ప్రార్థనలో అధిక సమయము మనం కలిగి ఉంటేనే, ఆ ప్రార్థన అంటే ఏంటో మనం తెలిస్తేనే, కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ అలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నావంటే నీ గమ్యస్థానం యొక్క విషయాలు గమ్యస్థానంలోనే పూర్తిగా దేవుడు మార్చివేస్తాడు. హల్లెలూయా. నీకు ఏదో ఒక కీడు జరగబోతా ఉంది జీవితంలో, నీ గమ్యస్థానంలో ఏదో కీడు జరగబోతా ఉంది, నీకు ఏదో నష్టం కలగబోతా ఉంది, ఏదో ప్రాణాపాయం నీకు కలగబోతా ఉంది. దేవుడు సాతాను ఏదో నీ పైన వేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. అయితే విశ్వాసంతో కూడిన ప్రార్థన నువ్వు నిరంతరం కలుగున్నప్పుడు, నీ యొక్క జీవితంలో అలాంటి ప్రార్థన కలుగున్నప్పుడు దేవుడు ఆ గమ్యస్థానంలో నీకు ఏ కీడైతే సాతానుడు కలిగించాడో, ఏ ప్రాణాపాయం అయితే కలిగిస్తా ఉన్నాడో, ఏ అపాయం అయితే నీ మీద రాబోతూ ఉందో, ఆ గమ్యస్థానాన్ని దేవుడు నువ్వు ప్రతిరోజు చేస్తున్న ప్రార్థన బట్టి, విశ్వాసంతో కూడిన ప్రార్థన బట్టి, ఆత్మలో చేస్తున్న ప్రార్థన బట్టి ఆ గమ్యస్థానంలో నీ పైన పడబోతున్న ఆపదను దేవుడు మార్చివేసి
రావాల్సిన కీడులు సాతాను పైన వేస్తున్నప్పుడు నీవు వాటిని హల్లెలూయా. అంటే నువ్వు కీడులోనికి వెళ్ళిపోతున్నావు అంటే, నీవు భయంకరమైన ఆపద సమయంలో మీదకి వెళ్ళిపోతున్నావు అంటే, కీడు వస్తున్న దేవుడు తప్పించలేదంటే అర్థం ఏమిటంటే, నీవు భూమి మీద గృహంలో ఉన్నప్పుడు కానీ సంఘంలో ఉన్నప్పుడు కానీ ఆ విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయించుదని అర్థమవుతావు. హల్లెలూయా. నువ్వు కీడులోనికి వెళ్తున్నావు అంటే, నువ్వు భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్తా ఉన్నావు అంటే, నీవు వేదన భరితమైన కార్యాల్లోకి వెళ్తున్నావు అంటే, నీ జీవితంలో ప్రార్థన అని ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతావు. ఒకవేళ నువ్వు ఆత్మలో ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా ఆ వేదనతో కూడిన గెత్సెమనే తోటలో యేసు చేసినట్టుగా నీవు దాన్ని అంచుకు తాకపోయినప్పటికీ అలాంటి కనీసం విశ్వాసంతో కూడిన ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా రాబోయే శోధంలో నుంచి, పాపంలో నుంచి, కీడులో నుంచి దేవుడు తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ తప్పించకుండా ఆ తెగుళ్ళు కానీ, ఆ మరణము కానీ, ఆ కీడులు కానీ, ఆ దురాత్మలు కానీ, ఆ దెయ్యములు కానీ నీపైన దాడి చేస్తున్నాయని అర్థం ఏంటంటే, నీ జీవితంలో ప్రార్థన లేదు, ఆత్మతో కూడిన ప్రార్థన లేదు, విశ్వాసంతో కూడిన ప్రార్థన లేదు. అందుకే దెయ్యాల బారిన పడుతున్నాం, రోగాల బారిన పడుతున్నాం, శాపాల బారిన పడుతున్నాం, అనేకమైన సమస్యలు నీకు వెంటాడుతున్నాయి. నిరంతరము కూడా వాటితో పోరాటం చేస్తూనే ఉన్నావు కానీ వాటిని విడుదల పొందలేకపోతావు. ఎందుకంటే సరి అయిన ఆత్మలో హల్లెలూయా. సమయంలో దేవుడు మనము అలాంటి ప్రార్థన కలిగి దేవుడు మనకు వచ్చే కీడులో నుంచి తప్పిస్తాడు, వేదనలను తప్పిస్తాడు, భయంకరమైన దెయ్యం నుంచి తప్పిస్తాడు, తెగుళ్ళని తప్పిస్తాడు, ఆ పాప భరితమైన వచ్చే రోగాల నుంచి మనం తప్పిస్తాడు. ఎందుకంటే మనము ఆత్మలో ప్రార్థన కలిగి ఉన్నాం కాబట్టి. హల్లెలూయా. ఏ కుటుంబంలో అయితే ఈ యొక్క ఆత్మతో కూడిన ప్రార్థన వాళ్ళు కలిగి ఉంటారో, వేదనతో కూడిన ప్రార్థన వాళ్ళు కలిగి ఉంటారో, నిరంతరం దేవుడితో సహవాసం చేస్తూ ఆ ప్రార్థన చేస్తూ కలిగి ఉంటారో, ఆ జీవితంలో ఆ సాతాను మరి కీడులన్నింటినీ దేవుడు తప్పించి ఆ కుటుంబంలో నిజమైన ఆనందాన్ని దేవుడు పెంచుతాడు. హల్లెలూయా. ఇప్పటి మనకు అర్థమైంది ఏంటంటే, మన జీవితంలో కనిపించే ప్రార్థన, ఆ ప్రార్థన లేకపోతే మనకి చాలా కీడులో పడిపోతాం, ప్రార్థన లేకపోతే పాపంలో పడిపోతాం, ప్రార్థన లేకపోతే శోధనలో పడిపోతాం, ప్రార్థన లేకపోతే ఆ యొక్క రోగాల్లో పడిపోతాం, ప్రార్థన లేకపోతే తెగుల్లో పడిపోతాం. ఎటువంటి శ్రమలు వచ్చినా మనం తప్పించిన మార్గం లేదు. అవన్నిటిని తప్పించిన మార్గం ఒకటి, జీవితంలో ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. జీవితంలో ప్రార్థిస్తున్నప్పుడు ఎవరైతే ప్రార్థించలేదు, ఎవరైతే ఆత్మలో ప్రార్థించలేదు, ఖచ్చితంగా వారు కీడులోకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఆరోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు, భయంకరమైన వేదనకరమైన కార్యాలు, రోగాలు అన్నీ మనం వెంటాడుతున్నాయంటే కారణం జీవితాల్లో ఆత్మతో కూడిన ప్రార్థన లేదు. అందువల్ల మనం విశేషమైన కార్యాలు మీరు సొగసైన ప్రార్థన పలుకుతారు. ఓ ఆ దొంగ భక్తిని నేను ద్వేషిస్తాను. ఓ ప్రతి కామాను మరియు ప్రతి సమయ అవధిని కేవలం ఖచ్చితంగా ప్రార్థిస్తే, ఓ నీవు చాలా అందంగా ప్రార్థిస్తున్నావు. నీవు దేవునితో ఆ విధంగా మాట్లాడకూడదు. నీకు ఏం చెప్తున్నది మరియు ఈ ప్రాంతంలో వ్యాకరణ ప్రయోగం వింటున్నావు. ఓ దేవా, ఒక్కసారి మైమర్చి ప్రార్థించడం సహాయం చేయండి. ప్రార్థనను పలుకుడు ఆపండి. హల్లెలూయా. ప్రవక్త ఎంత అద్భుతమైన మాట పలుకుతూ ఉన్నాడు. చాలా మంది ఏంటంటే ప్రవక్తైన ప్రార్థన చేస్తారండి, ఎంత అందమైన మాట పలుకుతూ. అంటే నా ప్రార్థన ఎవరైనా విన్నారో లేదో, నా ప్రార్థన ఎవరైనా మంచిగా ఆలకిస్తున్నారో లేదు, నేను మంచిగా ప్రార్థిస్తున్నానో లేదు, నేను అందమైన మాట పలుకుతున్నానో లేదు, చక్కగా వాక్యంతో కూడిన మాట పలుకుతున్నానో లేదు అని చక్కగా అద్భుతంగా వాళ్ళు ప్రార్థన చేసినట్టుగా సొగసైన ప్రార్థన చేస్తారు, అందమైన ప్రార్థన చేస్తారంట, ఎదుటివంటిని మెప్పించేటట్టు వాళ్ళు ప్రార్థిస్తారంట. హల్లెలూయా. ప్రవక్త అంటాడు, ఆ దొంగ భక్తిని నేను ద్వేషిస్తాను. దొంగ భక్తి అంటే ఎదుటివారు సరిగ్గా విన్నారో లేదో అనే వాళ్ళు మనసులో అనుకుంటూ చేసే ప్రార్థన అంటే దొంగ భక్తి అంటారు. అంటే దొంగ ప్రార్థన.
వాళ్ళు ఎవరి కోసం ప్రార్థిస్తున్నారంటే వాళ్ళు నిరంతరం చేసే ప్రార్థన పక్క మనిషి మెచ్చుకున్నాడో లేదో, నేను మంచిగా ప్రార్థిస్తున్నానని, నేను చాలా పెద్ద ప్రార్థన పరుదలని పక్క మనిషి అనుకున్న లేదు చెప్పడామని చెప్పి వాళ్ళు సొగసైన ప్రార్థన, ఉన్నతమైన ప్రార్థన పొందుతారట, విస్తారమైన ప్రార్థన చేస్తారట. హల్లెలూయా. ప్రతి కామాకు మరియు ప్రతి సమయ అవధిని కేవలం ఖచ్చితంగా చెప్తుంది. నీవు ప్రార్థిస్తే నీవు చాలా అందంగా ప్రార్థిస్తున్నావు అంటే ఎక్కడ తగ్గాలో, ఎక్కడ మాట్లాడాలో, ఏ విధమైన మాటలు మాట్లాడాలో అవన్నీ చక్కగా అందంగా మాట్లాడాలి. చాలా అందంగా ప్రార్థన చేస్తాడు. చాలా అందమైన ప్రార్థన వాళ్ళు పలుకుతారు. నీవు దేవుడితో ఆ విధంగా మాట్లాడకూడదు, ఆ విధంగా ప్రార్థించకూడదు, ఆ విధమైన అందమైన మాటలు పలకూడదు. ఏదో దేవుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వినిసొంపుగా విన్నారో లేదో అన్న నేను పెద్ద ప్రార్థన పూర్వలు అన్నట్టుగా మనం చుట్టుపక్కల జనులకు తెలియజేయడం కాదు. కానీ ఆ విధంగా తెలియజేయడం కాదు. కానీ లేకపోతే నాకు ఎంతో అందమైన మాటలు రిలేషన్ ఉంది, నాకు చాలా అద్భుతమైన ప్రార్థన చేయడం తెలుసు, ఏ విధంగా ప్రార్థన చేయడం తెలుసు, నా ప్రార్థన విని వాళ్ళందరూ మెచ్చుకుంటారు, నేను ఎంతో ప్రార్థన పడుతుని అనుకుంటారు, నాకు ఎంతో రెవల్యూషన్ ఉంది అనుకుంటారు, నేను ఎక్కువగా ప్రార్థిస్తున్నాను జనులందరూ అనుకుంటారని చెప్పి సారమైన ప్రార్థన చేస్తూ వాళ్ళ అందమైన మాటలు పలుకుతూ ఆ యొక్క వాక్యంతో రిలేషన్ మాటలన్నీ పలుకుతూ చాలా అద్భుతమైన అందమైన ప్రార్థన చేస్తాను. చదువుతున్నాడు, ఆ దొంగ వచ్చి నేను ద్వేషిస్తాను. నీ ప్రార్థనలో వ్యాకరణ ప్రయోగం వింటున్నావు, ఓ దేవా ఒక్కసారి మైమరిచి ప్రార్థించడం సహాయం చేయండి ప్రభువా అని చెప్పి చదువుతుంటా ఉన్నాడు. ప్రార్థన పలకడం ఆపండి అంటే మనం ఏదో నేర్చుకుని మాట పలకడం కాదు. ప్రార్థన అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారో, వీళ్ళు ఎలా చేస్తున్నారో చూసి నేర్చుకొని అలాంటి మాటలు పలకడం కాదండి. హల్లెలూయా. ఆ పాత మధ్యస్థమైన నుడివెత్తని స్థితి నుంచి బయటికి వచ్చిన తరువాత ఉదయం చిన్న ప్రార్థన, పడుకోబోయే ముందు రాత్రి అందు చిన్న ప్రార్థన కలిగి మరునాడు ఉదయం వేస్తారు. మనం లోక సంబంధులుగానే ఉన్నాం అని అంటే ఆశ్చర్యపడకండి. చాలా మంది అంటారంటే ఇంకా ప్రార్థన ఎలా చేస్తారంటే మళ్ళా సాయంత్రం మళ్ళీ ఉదయాన్నే లేస్తారు. ఇలా ఏదో చిన్న ప్రార్థన, ఉదయమో ప్రార్థన, సాయంత్రమో ప్రార్థన, అంటే అలాంటి ప్రార్థన చేస్తారు. అంటే వాళ్ళు ఇంకా లోక సంబంధులుగానే ఉన్నారండి. ఆత్మ సంబంధులుగా మారలేదు, పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తులుగా మారలేదు, నిజమైన క్రైస్తులుగా వారు మారలేదట. కేవలం లోక సంబంధులుగానే వాళ్ళు ఉన్నారు. అందుకని వాళ్ళు ఏదో ఆచారపరంగా ఉదయమో ప్రార్థన, సాయంత్రం ప్రార్థన అంటే వాళ్ళు లోకంలోనికి వాళ్ళు జారిపోయారన్న సంగతి వాళ్ళు ఆ సంగతి వినడం అంటే ఆశ్చర్యం లేదంటాడు ప్రవక్త. వాళ్ళు లోకస్తులు కానీ క్రైస్తవులు కదండి. అలా పెట్టేసి ఆ విధంగా చేస్తూ ఉంటారు తప్ప నిజంగా వారు ఆత్మలోకి వెళ్ళి ఆ పరిశుద్ధాత్మ ప్రార్థన, యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో చేసిన ఆ యొక్క వేదనతో కూడిన ప్రార్థన వారి జీవితంలో చేయలేదు. ఈ సంఘంలో లోకం జరుగుతున్నది అంటే ఆశ్చర్యం లేదు. ఎందువలనంటే మీరు ప్రార్థించరు. మనస్ఫూర్తి అయిన దుఃఖం అంటే మారు మనసు లేని ప్రార్థన అక్కడ దేవుని ఎదుటి నిలిచడం లేదు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మరియు కొవ్వుకొని శుభ్రపరచుకునుట అనేది దేని లేదు. మాట్లాడుతున్నాను నిజంగా ప్రార్థన అంటే నవ్వుకోవడం అంటే అర్థం వాళ్ళు ఏదైనా పాపం ఆ రోజంతట్లో చేసిన పాపములన్నిటినీ కూడా ఆ వ్యక్తి మోకరించి
మారు మనసుతో కూడిన ప్రార్థన ఏంటంటే ఆ వ్యక్తి ఒప్పుకోలుతో కూడిన ప్రార్థన స్టార్ట్ చేస్తాడు. ప్రార్థన ఎలా స్టార్ట్ చేయాలంటే ఒప్పుకోలుతో కూడిన ప్రార్థన స్టార్ట్ చేయాలి. ఈ రోజు అసమానం వేసిన తర్వాత ప్రభువా, ఈ రోజు అసమానం ఏ పాపంలో పడిపోకుండా, నేను ఏ పాపంలో పోయి నేను దొరకకుండా, నేను నా యొక్క ప్రతి జీవితం అంతా కూడా చూపించడానికి, గణపరచడానికి, నన్ను ఈ రోజత్వాన్ని నిన్ను ఆరాధించడానికి, నన్ను నీ ఆత్మలో ప్రార్థించడానికి మనం సహాయం చేయకపోవాలి. ఉదయకాలం సమర్పించుకోవాలి, సాయంకాలం ప్రార్థించినప్పుడు మనం మోకరించి చక్కగా ఆ యొక్క ప్రార్థన అంతా కూడా మనం ఒప్పుకోవడం స్టార్ట్ చేయాలి. ఉదయం లేచినప్పుడు ఏ పాపం చేస్తాం, ఏ అబద్ధములు ఆడాము, ఏ యొక్క కార్యాలు మనం చేస్తాం, ప్రతిదీ కూడా మనం ఒప్పుకుంటూ ఎవరితో ఏ విధంగా మాట్లాడాము, తప్పుడు విషయాలు ఏమైనా మాట్లాడాలి, పాపంతో కూడిన మాట్లాడాలి, ఏదైనా పాపం ఆలోచన మన జీవితంలోకి వచ్చినాయి, అసూయ, ద్వేషం, పగలతో కూడిన ఆలోచనలు మన జీవితంలోకి వచ్చినాయి, ప్రతిదీ కూడా ఆ యొక్క కలిపెట్టి మధ్య మోకరించి మనం ప్రార్థిస్తూ ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఆ మారు మనసుతో కూడిన ప్రార్థన చేస్తూ 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 అక్కడ మనం ఏం చేయాలంటే చదువుకోవాలి. మన జీవితంలో చేసిన లోపాలన్నింటినీ చదువుకోవాలండి. కుటుంబాన్ని నా తల్లి దీవించి, నా తండ్రి దీవించి, నా భర్తను దీవించి, నా భార్యని దీవించి, నా అందరి దీవించి అంటే వాళ్ళ దీవెనలే కావాలి కానీ వారికి దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వాలి కానీ వారికి వారు చదువుకొని వారి యొక్క లోపాలేమిటో, వారి యొక్క శాపాలేమిటో, వారి యొక్క పాపాలేమిటో వాటన్నిటిని కూడా చదువుకొని శుభ్రపరచుకొని దేవుడి సన్నిధిలో పరిశుద్ధముగా ఆయన సన్నిధిలోకి వెళ్ళాలని కనీసం వారు హల్లెలూయా. కానీ నిజమైన దేవుడి విశ్వాసం ఎలాగంటే వారి వారు చదువుకొని పరిశుద్ధముగా ఖచ్చితంగా నిజమైన విశ్వాసం చేసే ప్రయాణం అది, తిరిగి జన్మించిన విశ్వాసం చేసే ప్రయాణం అది. ఖచ్చితంగా వారు చదువుకుంటారు. మారు మనసుతో దుఃఖముతో ప్రభువా నన్ను క్షమించు, ఈ పాపంతో నీ ఎదురు నేను రాలేను, ఈ శాపంతో నీ ఎదురు నేను రాలేను, ఈ బూతులతో నేను ఎదురు రాలేను, ఈ భయంకరమైన పాప నష్ట ఆలోచనతో నీ ఎదురు రాలేను. ప్రభు నన్ను పరిశుద్ధంగా చేయి, నన్ను పరిశుద్ధంగా చేయి, నన్ను పరిశుద్ధంగా చేయ పశ్చాత్తాపంతో కూడిన వేదనతో కూడిన ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో అర్థమవుతున్న మాట అంటే ఖచ్చితంగా మన జీవితంలో మనం శాంతి ప్రార్థన చదువుకుంటాం, ఒప్పుకోలుతో కూడిన ప్రార్థన చదువుకుంటారు, చదువుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళాలి, పరిశుభ్రపరుచుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళాలి, మనం ఒప్పుకోలుతో కూడిన ప్రార్థన చేసుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు అలాంటి ప్రార్థన దేవుడు వినడానికి ఆయన చెవి పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. హల్లెలూయా. మీరు ప్రార్థించే వరకు ఇటువంటి దినములలో ఒక దాని గొప్ప శ్రమ, ఒత్తిడి కలుగుతుంది. బాంబు గల నివాసంలోనికి పరిగెత్తుటకు ఇది ఏమిటో అని లేక గృహంలోనికి ఎక్కువ వెళ్ళాలని మనం తెలియదు. మనము మరియు బిడ్డకు ఏ గృహము లేక తల్లి తన చేతులతో బిడ్డను ఎక్కువని వీధుల్లోకి పరిగెడితే వీధుల్లోకి వేయబడిన బాంబు వలన కాలిపోతుంది. ఆ సంగతులు ఏమిటో మనం ఎరుగం, చూసారా? కానీ ఇది ఎంతో దూరంలో లేదు. అవి ఏమిటో మనము తెలుసుకోబోతున్నాము. అప్పుడు మీరు ప్రార్థన చేస్తారు. నీవు నిజంగా దేవుడు కోరుకుంటాము. ఎక్కడో కొంత మర్యాదకరముగా, కొంత శాంతికరంగా తయారు చేసి 20 నిమిషాల మాట ఉపదేశిస్తాను. ఈ సంవత్సరానికి శక్తి అయ్యున్న ప్రభు చేసుకుంటుంది. వారికి ఆ సమయం వచ్చినప్పుడు అతీతమైన వాటి కొరకు మరియు మిగిలిన వాటి కొరకు ప్రతి దాని కొరకు మీరు ఏడబోతున్నారు. దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. చాలా మంది సమయం అంతా వృధా చేస్తారు. సమయం అంతా వృధా చేసి వాళ్ళ కాలాన్ని ఎంజాయ్ చేస్తారట. వాళ్ళు కాలాన్ని వారికి కానీ ఎప్పుడైతే వారికి ఆపద వస్తూ ఉందో, ఎప్పుడైతే వారికి శ్రమ వస్తూ ఉందో, ఎప్పుడైతే వాళ్ళకి రోగం వస్తూ ఉందో, ఎప్పుడైతే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందో, ఎప్పుడైతే వాళ్ళకి నష్టం కలుగుతుందో, అప్పుడు దేవుడి సన్నిధిలోకి వెళ్ళి చాలా విస్తారంగా ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. చాలా విస్తారంగా ప్రార్థన చేస్తారు. దేవుడిని అప్పుడు చాలా విస్తారంగా కోరుకుంటారంట. చాలా అద్భుతంగా వాళ్ళు ప్రార్థన చేయడానికి ఇష్టపడతారంట. కానీ దేవుడి యొక్క ప్రవర్తన అలా నువ్వు చేయొచ్చు. నీకు ఆపద వచ్చినప్పుడు కాదు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు కాదు, నీకు నష్టం కలిగినప్పుడు కాదు, నీకు రోగం వచ్చినప్పుడు కాదు,
దేవుని కొరకు మర్యాద పూర్వకంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి నీకు నీవు తవ్వుకొని శుభ్రపరచుకొని దేవుని సన్నిధిలో మారు మనసుతో కూడిన ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు నీకు పునరుద్ధారణ శక్తితో ప్రభువుని యేసుక్రీస్తు నీ యొక్కకు వచ్చి దేవుడు నిన్ను ఆ పరిశుద్ధాత్మతో నింపుకోవడం. ఆపద వచ్చినప్పుడు మనం అందరం వెళ్తాం. కష్టం కలిగినప్పుడు మనం అందరం వెళ్తాం. ఏదైనా కాని రోగం మన జీవితంలో వస్తే అప్పుడు చాలా ఏడుస్తూ ప్రార్థన చేస్తాం. ఏంటి ఈ యొక్క ఇబ్బంది ఏంటి? ఏంటి ఈ శ్రమ ఏంటి? ఈ బాధతో ఎంతకాలం కష్టపడతాం? ఈ యొక్క ఇబ్బందులు ప్రభువా 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 చాలా ఎంతో మనకు సమస్య వచ్చే వరకు కూడా వేచి చూడదంటాడు. సమయం మనం కాబట్టి ఆ సమయాన్ని మనం దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని మనం వదిలి చేసి సమయం దొరికినప్పుడల్లా మనము మారు మనసుతో ప్రార్థన మనకు మన ఒప్పుకోలుతో ప్రార్థన చేసుకుంటూ మనకు మన జీవితం శుభ్రం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మనము ఎల్లప్పుడూ కూడా హల్లెలూయా. చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడుతూ ఒకటి యేసుక్రీస్తు అతీతమైన వాటి కొరకు మరియు మిగిలిన ప్రతి వాటి కొరకు మీరు ఎడబోతున్నారు. ఏడ్చిన ఎడవచ్చినా ఇప్పుడు ఎంతో సుఖంగా మనం నడుస్తున్నాం కాబట్టి చక్కగా సమయం ఉంది కాబట్టి మనకు అవకాశం ఉంది కాబట్టి మనం ఎంజాయ్ చేస్తాం. మనం అలా ప్రార్థించకుండా ఎవరు చూసామే ప్రార్థించుకుంటే ఏంటి ప్రార్థించకపోతే ఏంటి మనం అలాగే ఆవేశంగా మన సమయం వృధా చేసి దాని ప్రవర్తన అంటే సమయం వస్తుందట. అప్పుడు అతీతమైన వాటి కొరకు మిగిలిన ప్రతి వాటి కొరకు మనం దగ్గరగా ఏడుస్తాం. ఏడ్చి దగ్గరకి కాల్ పెడతామంట. కానీ దేవుడు అప్పుడు మనకి చాలా ఏడుస్తారు. ఆపద వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు మనం ఆదివారం దేవుడు మనకు పరిశుద్ధాత్మ ఇస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆత్మనిస్తూ ఉన్నప్పుడు దేవుడు తను ఎంతో పిలుస్తున్నప్పుడు పేరు పెట్టి మనం కనుక లెక్క చేయకుండా మన ఇష్టానుసారమైన మార్గంలో వెళ్ళిపోతే దేవుడు మనకు ఆపదొచ్చినప్పుడు పిలిచిన మనకు సమస్య వస్తే పిలిస్తే ఆయన అవుతాడని మనము దగ్గరగా ఆపదను బట్టి మొరపెడతా ఉంటే ఆయన మాత్రం అపహాస్యం చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా సేమ్ అది మాట్లాడుతున్నట్టు దగ్గర సమయం వచ్చినట్టుగా పరిస్థితి మనకు అనుకూలించినట్టుగా పరిస్థితి మనకు అతీతమైన వాటి వరకు ఎంతగానో ఏడ్చి దగ్గరగా మొరపెట్టమంటే కానీ దేవుడు అవన్నింటినీ కూడా అందుబాటులో చేస్తాడు. ఎందుకంటే మనం చేయవలసిన సమయంలో ప్రార్థన చేయలేదు, చేసుకోవాల్సిన సమయంలో వాక్యాన్ని నేర్చుకోలేదు, వినవలసిన సమయంలో ఆయన స్వరాన్ని మనం వినలేదు. కనుక దేవుడు కఠినుడై న్యాయాధిపతిగా సింహం వలె గర్జిస్తూ సింహం వలె తీర్పులు తీర్పు వస్తున్నప్పుడు మన జీవితంలో ఎంత మాత్రం గొప్ప మనం ఉండదు. కనుక కృప ఉండగానే సమయం ఉండగానే మనము ప్రభు యొక్క పాదాల యొద్ద పడి మారు మనసు పొందుకొని మనకు మనము ప్రతి సమస్యను ప్రతి పాపాన్ని తవ్వుకొని మన జీవితంలో ఎటువంటి పాపాలు చేస్తున్నామో ఎటువంటి లోపాలు మనం కలుగున్నామో వాటన్నిటిని గురించి మన జీవితాలకు తెలుసుకోబట్టి దేవుని యొక్క మోకరించి వాటిని శుభ్రపరచుకొని పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఆయన పాదాలు చెప్తా ఆయన బలిపెట్టిన చెప్తా మనమందరం కూడా మొరపెట్టవలసిన సమయము మనకు ఇదే. దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని మనం తీసుకోవాలి. హల్లెలూయా. ఎంతమంది అర్థమవుతుందండి? యేసు ఎన్నడూ తన ప్రజలకు ప్రార్థన పలకమని మొక్కుబడి మాటలు పలకమని చెప్పలేదు. ఆయన చెప్పాడు కేవలం మీరు ప్రార్థించండి అని మాత్రమే ఆయన చెప్పాడు. ప్రార్థించండి ప్రార్థించండి మెలకుగా ఉండండి అని చెప్పాడు. మనుషులు ఎలా నేర్చుకున్నారంటే ఏదో ఒక మొక్కుబడి ప్రార్థన చేయడానికి మొక్కుబడి మాటలు పలకడానికి వాళ్ళు ఏదో 4 మాటలు చిలక పలుకులాగా పలుకుతున్నారు. దేవుని యొక్క మాట్లాడుతూ ఉన్నారు కానీ ప్రార్థన చేయమంటే ఏదో మోకరించి చిలక పలుకు పలుకుతున్నారు కానీ వారు నిజముగా ఆత్మలోకి వెళ్ళి దుఃఖముతో కూడిన ప్రార్థన, మారు మనసుతో కూడిన ప్రార్థన, వారు పాపములన్నిటినీ శాపములన్నిటినీ తవ్వుకొని ఒప్పుకోలతో కూడిన ప్రార్థన, వారికి వారు శుభ్రపరచుకొని ఆ తపన వారి జీవితాల్లో మాత్రం కూడా కనిపించడం లేదన్నమాట. అందుచేత నా ప్రియమైన దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఏదో మొక్కుబడి మాట పలకడం కాదు, చిలక పలుకు పలకడం
కాదు, అందమైన ప్రార్థన చేయడం కాదు, నేర్చుకున్న ప్రార్థన చేయడం కాదు, ఏదో మనకు వచ్చి మాటలు ఏదో నేర్చుకొని పదాలు పలకడం కాదు. కానీ ప్రార్థన అంటే మనం ఖచ్చితంగా భయపడి ప్రార్థించాలి, ఆత్మలోనికి వెళ్ళి ప్రార్థించాలి, విశ్వాస సహితమైన ప్రార్థన మనం చెయ్యాలి. అప్పుడు దేవుడు ఒప్పుకోలుతో కూడిన ప్రార్థన చేయాలి. మన పాపములన్నిటినీ తవ్వుకుంటూ దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటూ మనలతో మనం శుభ్రపరుచుకుంటూ వెళ్ళి ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థిస్తామో అప్పుడు దేవుడు మన ప్రార్థన వినడానికి మన హల్లెలూయా. ఎంతమంది అలాంటి ప్రార్థన చేయగలుగుతా ఉన్నారండి? హల్లెలూయా. మరియు ప్రజలైన మీరు ప్రొటెస్టెంట్లు మరియు క్యాథలిక్లు కూడా మీరు చిన్న ప్రార్థన పుస్తకాలు బయటకు తీసి, ప్రొటెస్టెంట్లు మరియు క్యాథలిక్లు కూడా ఈ చివరి నుండి చివరి వరకు ఒకదాని వెంబడి ఒకటి ప్రార్థన చదువుకుంటూ వెళ్ళిపోతారండి. ప్రొటెస్టెంట్ ఏ ప్రార్థన చేయాలని ఆ బుక్లో ఉండదు. ఆ ప్రార్థన వాళ్ళు చదివేసి ఆ ప్రార్థన తర్వాత ఆ ప్రజలందరూ కూడా ప్రార్థన ఎలా చేస్తారంటే ఆ బుక్ లో చూసి చదువుతారు, అందరూ కూడా ఆమెన్ అంటారు. అది ప్రార్థన ఎలాగా అవుతుందండి? అసలు అది ప్రార్థనే కాదు, అది అందమైన ప్రార్థన, వ్రాయబడిన ప్రార్థన, చిలక పలుకులు పలికే ప్రార్థన. వాళ్ళు ఆ విధమైన ప్రార్థన నేర్చుకుని వ్రాయబడిన ప్రార్థన చదువుతారు, కానీ వాళ్ళ హృదయంలో నుంచి వేదనతో కూడిన ఆ యొక్క భారంతో కూడిన యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో చేసుకున్న ఆ యొక్క హృదయపూర్వమైన ప్రార్థన వారి జీవితంలో ఎంత మాత్రము కూడా చేయలేదు. ఈరోజు ప్రజల విశ్వాసం కనబడలేదు, వారి జీవితాలు విశ్వాసం కనబడలేదు, వారి జీవితాలు విశ్వాస సంబంధమైన కార్యాలు కనబడట్లేదు. వాక్యమును గురించిన విశ్వాస సంబంధమైన కార్యాలు వారి జీవితంలో కనపడకపోవడానికి కారణం ఏంటంటే వారి జీవితంలో విశ్వాసం ప్రార్థన, హృదయంలో నుంచి వస్తున్న ప్రార్థన వారి జీవితంలో లేదు. హల్లెలూయా. కేవలం చిలక పలుకులు పలకడము, అందమైన ప్రార్థన చేయడము, బుక్కులో చూసి చదవడము, ఈ ప్రార్థనలు వాళ్ళు నేర్చుకున్నారు. కానీ నిజముగా విశ్వాసంతో కూడిన ఆ యొక్క ప్రార్థన, వేదనతో కూడిన ప్రార్థన వారి జీవితాల్లో లేదు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచించవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినపడునని వారు తలంచుకున్నారు అని యేసు చెప్పాడు. మీరు చూడండి, ఇక్కడ చాలా అద్భుతంగా దేవుడు ప్రవర్తన ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు చెప్పినట్టు శిష్యులకి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అన్యజనుల వలె విస్తారమైన వ్యర్థమైన ప్రార్థన చేయకండి. మీరు ఎలా ప్రార్థన చేస్తారంటే కానీ ఆ యొక్క ప్రార్థన అంట చేస్తారంట, వ్యర్థమైన ప్రార్థన చేస్తారంట, విస్తారమైన ప్రార్థన చేస్తారంట. అలాంటి విస్తారమైన ప్రార్థన చేయడం వలన వాళ్ళు అనుకుంటారంట, విస్తారమైన ప్రార్థన ఈ విధంగా పొడిగాటి ప్రార్థన చేస్తే దేవుడి పొడిగా వెళ్ళిపోద్ది అని వాళ్ళు మనసులో అనుకుంటారంట. కానీ చెప్పాడు, అది వ్యర్థమైన ప్రార్థన, వ్యర్థమైన మాటలు అవన్నీ కూడా, అవన్నీ విస్తారమైన మాటలన్నీ కూడా వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ప్రార్థన అంట. అందంగా చేశారు కానీ అది దేవుడు వెళ్ళలేని ప్రార్థన, దేవుడు వినలేని ప్రార్థన, దేవుడు అంగీకరించలేని ప్రార్థన. హల్లెలూయా. వారు చెప్పినట్లుగానే నీవు ప్రార్థన చెప్పవా? వద్దు, ఒకదానిని చెప్పు అనేది పాపం. ఒకదానిని ప్రార్థించు, ఒకదానిని చెప్పవద్దు అని దానిని ప్రార్థించు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన నేర్పిస్తారు వాళ్ళ ప్రజలకు. ఇలా ప్రార్థన చేయకూడదు, అలా ప్రార్థన చేయాలి, ఇలా చెప్పాలి, అలా చెప్పాలి, దేవుడికి ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలని ఏదో పదాలు వల్లించి పదాలు నేర్పించడం వల్ల వాళ్ళకి ఎంత మాత్రం కూడా వారి జీవితాల్లో విశ్వాసంతో కూడిన ప్రార్థన రాదనమాట. హల్లెలూయా. ఎంతమంది అర్థమన్నమాట? మన సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో మనం ఎలాంటి ప్రార్థన చేయాలంటే విశ్వాసంతో ఆత్మలో వెళ్ళి యథార్థమైన ఒప్పుకోలుతో కూడిన మన జీవితాలు మనం శుభ్రపరచుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళాం. హల్లెలూయా. ఏదో అందమైన ప్రార్థనలు, వల్లించే ప్రార్థనలు, చిలక పలుకులు మనం పలకడం కాదు. కానీ ప్రార్థన అంటే చిలక పలుకులు
హల్లెలూయా. ఆత్మ ద్వారాను మరియు ఆత్మతో ప్రార్థించడానికి నీవు ఇష్టపడుతున్నావా? అదే నీవు అనుసరించవలసిన ఏకైక మార్గం. మిగతా ప్రపంచమంతటి నుండి నిన్ను నీవు పూర్తిగా వేరు చేసుకుని దేవునితో ఏకాంతంగా ఉండు. మరియు నీవు అంత అలా చేయడానికి ఇష్టపడటం కారణం ఏంటంటే ఈ భూమిపై మొట్టమొదటి దంపతులైన ఆదాము మరియు అవ్వ దాన్ని దేవుడు పంచుకోవాలి కాదు. చూడండి, ప్రభుత్వం అడుగుతున్నాడు, ఆత్మ ధోరణ మరియు ఆత్మలో ప్రార్థించడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు అనుసరించవలసిన ఏకైక మార్గం అదే. ఎలాంటి మార్గం అంటే ఆత్మతో ప్రార్థన చేసిన ప్లేస్ మర్చిపోతావండి. నువ్వు నిలబడి ఉన్న ప్లేస్ మర్చిపోతావండి. అసలు నువ్వు ఎక్కడున్నావో కూడా తెలియదండి. నువ్వు ఏం చేస్తున్నావో కూడా తెలియదండి. నువ్వు ఆత్మలో వెళ్ళండి, పరిస్థితులు ఆత్మ వాతావరణం వెళ్ళిపోతావు. వెళ్తామండి పరిశుద్ధాత్మ వాతావరణం అంటే పరిమాణం దాటేస్తాం. దేవుడి స్థలంలో వెళ్ళిపోతాం. దేవుని స్థలంలో ముఖాముఖిగా దేవుడితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాం. దేవుడితో ముఖాముఖిగా దేవుడితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే లేకపోతే దోమల మధ్యలో ఈగల మధ్యలో ఎక్కడో నువ్వు ఉండొచ్చు. ఎక్కడో ప్రశాంతత లేని స్థలంలో ఉండొచ్చు. అయితే నువ్వు ఆ స్థలంలో నువ్వు ప్రార్థించి మోకరించి ఆత్మతో ఉంటే మధ్యాహ్నంలో ఉన్నావా, ఇంట్లో ఉన్నావా, ఈగల కొట్టే స్థలంలో ఉన్నావా, చీకట్లో ఉన్నావా, అంధకారంలో ఉన్నావా, ఏ స్థలంలో ఉన్నావో నేను మర్చిపోయి దేవుని యొక్క పరిశుద్ధమైన పరిమాణం వెళ్ళిపోతున్నావు అన్నమాట. అంటే నువ్వు వాతావరణం అంతా మర్చిపోయావు. చీకటి పడ్డా, దెయ్యాలు వస్తున్నాయా, లేకపోతే చీకటి వచ్చిన మీద పడిపోతుందా, పాపం వచ్చిన మీద పడిపోతుందా, లేకపోతే ఏదో అంధకార సంబంధమైన శక్తులు వచ్చిన మీద పడిపోతున్నాయా, లేకపోతే ఈ కళ్ళు మొత్తం కానీ నీ యొక్క ఆలోచనలన్నీ కూడా ప్రపంచంతో ఉంటాయి. కళ్ళు పూర్తినప్పుడు వెంటనే ఏం చేస్తాయండి, నీ ఆలోచనలు ఎక్కడెక్కడో ప్రపంచంతో ఉంటాయి. ప్రపంచం అంతా చేస్తూ ఉంటావు కళ్ళు మూసుకున్నావు. కానీ ఎప్పుడైతే ఆత్మలో ప్రార్థన పడ్డావో, ఆత్మ నీలో వచ్చిందో, అప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క పరిస్థితిని అంతా మర్చిపోయి నీ ఆలోచనని ప్రపంచం తినవు. కానీ నీ ఆలోచనని ఎక్కడ కూర్చుంటే వాక్యం. హల్లెలూయా. నువ్వు ఏం చేస్తావు కదా, ప్రార్థన అలాంటి ఆత్మలో వాక్యం నీ జీవితంలో ఏ వాగ్దానం అయితే ఏ వాగ్దానం అయితే దేవుడు నెరవేర్చాలని ఇష్టపడుతున్నాడో, ఏ ప్రణాళిక అయితే నిన్ను నెరవేర్చాలని అనుకున్నాడో, ఆ ప్రణాళిక ఆ వాక్యం ఆ వాగ్దానం హల్లెలూయా. నువ్వు ఆత్మలోకి వెళ్ళావంటే అర్థం ఏంటంటే నీ చుట్టూ వాక్యం ఏం చేస్తుందండి? నువ్వు ఆత్మలోకి వెళ్ళి ఏం చేస్తుందండి? నీ చుట్టూ వాక్యం అంటే నీ చుట్టూ ఏ చుట్టూ తిరుగుతాడు అనమాట. ఆరాధన నిన్ను పరలోకం తీసుకెళ్తే విశ్వాసంతో కూడిన ప్రార్థన పరలోకంలో ఉన్న దేవుడిని చూస్తున్నాడు. అంటే అంత శక్తివంతమైన ప్రార్థన. ఆత్మలోకి వెళ్ళి నువ్వు ప్రార్థిస్తే పరలోకంలో ఉన్న దేవుడు విత్ సెకండ్లో నీ దగ్గరికి వచ్చాడు. విత్ సెకండ్లో నీ ముంగడు ఉంటాడు. నీ చుట్టూ చూస్తాడు అన్నమాట. నీ చుట్టూ దేవుడు తిరుగుతూ ఉంటే అక్కడ పని చేస్తాయా, లేకపోతే దెయ్యాలు పని చేస్తాయా, అక్కడ రోగాలు పని చేస్తాయా, అక్కడ పాపం పని చేస్తుందా, అక్కడ అక్కడ పరిస్థితులు కూడా పరిశుద్ధంగా తిరిగిపోతుంది. మరి మారిపోతుంది. పరిశుద్ధంగా మారిపోయినట్టు ఏం చేస్తున్నావు? నీ యొక్క ఆత్మలో మైమర్చింది కాబట్టి నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావో ఆ ప్లేస్ నువ్వు మర్చిపోతావు. ఎందుకంటే అంత అద్భుతమైన ప్రార్థన ఆత్మలో అంటే మనం ఆత్మలో వెళ్ళాలి. ఆత్మ ద్వారా ప్రార్థించడానికి మనం ఇష్టపడాలి. అదే ఏకైక మనము అనుసరించవలసిన ఏకైక మార్గమే. ప్రార్థిస్తే ఆత్మలో ప్రార్థించాలి. చిలక పలుకులు పలికి అందమైన ప్రార్థన పలికి వేషధారంతో కూడిన ప్రార్థన చేయాలి.
వ్యర్థమైన మాటలు పలకడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగము మన జీవితంలో కలగదండి. చాలా మంది ప్రార్థిస్తారు కానీ, చాలా మంది ప్రార్థనా పరులకు చాలామంది అవుతారు కానీ వారి జీవితాలు చిలక పలుకులు ఉంటాయి, వ్యర్థమైన ప్రార్థనలు ఉంటాయి, విస్తారమైన ప్రార్థనలు ఉంటాయి. ఇవన్నీ కూడా దేవుడు అంగీకరించే ప్రార్థనలు కావు, దేవుడు వినని ప్రార్థనలు కావాలి. హల్లెలూయా. అంటే వాళ్ళ ప్రార్థన దేవుడు వినడం లేదు, వాళ్ళ ప్రార్థన దేవుడు చెవి ఒప్పుకోవడం లేదు. దేవుడు చెవి ఒప్పాలంటే నీ ప్రార్థన ఆత్మలో చేయాలి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగుగాక. అదే ఆత్మలో ప్రార్థించమన్నది. ఇప్పుడు నీవు మొదట ఆత్మను పొందుకోవాలంటే ఏ మంచి కార్యాలను చేయలేవు. దేవుడు నిన్ను వాడుకోడు. నీవు మొదటిగా నీవు ఆత్మలో చేయనంత వరకు నీ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థాలే అవుతాయి, వ్యర్థములే. నేను పాడిన ఆత్మలో ప్రార్థిస్తే ఆత్మలో ప్రార్థన చేస్తాను, పౌలు చెప్తా ఉన్నాడు. అప్పుడు నీ ద్వారా జరిగినది ఏ మేలైనప్పటికీ ఇది నాకు ఆత్మ చేత బయలుపరచబడిన వాక్యం చేత నిర్ధారించబడి ప్రతిఫలం చేత ప్రత్యక్షపరచబడింది. హల్లెలూయా. నేను పౌలుగా మాట్లాడుతున్నానంటే మొదటిగా నువ్వు ఆత్మ పొందుకోవాలి. ప్రార్థించాలన్నా, మాట పాడాలన్నా, వాక్యం వినాలన్నా, వాక్యాన్ని పొందుకోవాలన్నా, ప్రార్థించాలన్నా, ఏ కార్యం చేయాలన్నా దీనిలో ఫస్ట్ నీకు ఏముండాలంటే ఆత్మ ఉండాలి. ఆత్మ లేకుండా మారకూడదు, ఆత్మ లేకుండా ప్రార్థించకూడదు, ఆత్మ లేకుండా ఏ కార్యము చేసినా అది వ్యర్థమే. ఈ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమే. ఆత్మ మనం ఎంత ఆత్మలో వాక్యంలో అసలు ప్రార్థన అంటే మనకు అరుచే లేదంటే, అసలు ప్రార్థించాలని ఆశ లేదంటే నీకు ఆత్మ లేదు. హల్లెలూయా. నీకు ఆత్మ సంబంధమైన వ్యక్తువు కాదు, శరీర సంబంధమైన వ్యక్తువు కాబట్టి, శరీర సంబంధమైన ఆలోచనలు ఉన్నాయి కాబట్టి, నువ్వు శరీర సంబంధమైన ఆలోచిస్తున్నావు కాబట్టి నువ్వు ప్రార్థన అంటే కనీసం లెక్కలేని తనకు. ప్రార్థన అంటే గరుజు లేదు, ప్రార్థన అంటే ఆరాధన లేదు, ప్రార్థన అంటే నీకు ఆసక్తి లేదు. ప్రార్థన అంటే నేను ప్రార్థించాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆత్మలో ప్రార్థించాలి, ఆత్మ ద్వారా అనేకమైన పేర్లు పొందుకోవాలని ఆసక్తి జీవితంలో కనబడడం లేదంటే అర్థం హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగుగాక. నెమ్మదికరమైన మాట అంటే ఖచ్చితంగా ఆత్మలో ప్రార్థించాలని ఆరాధన చేస్తాం. ఎప్పుడు దేవుని ఎదుగుతామంటే ఎందుకు వ్యర్థముగా ఆలోచన చేయకుండా, వ్యర్థమైన ఆరాధన చేయకుండా, వ్యర్థమైన మాటలు పలకకుండా, వ్యర్థమైన ఆలోచన చేయకుండా నిన్ను పరిశుద్ధాత్మ సన్నిధిలో నడిపించేది ఏంటంటే హల్లెలూయా. ఆత్మ లేకుండా నువ్వు ఏం చేసినా దాని విగ్రహార్థం సమానం. ఈరోజు నువ్వు ప్రస్తుతమైపోతున్నావు. ప్రార్థన అంటే ఆసక్తి లేదు, ప్రార్థన అంటే గౌరవం లేదు, ప్రార్థన అంటే ప్రేమ లేదు, ప్రార్థన అంటే ప్రేరేపణ లేదు, ప్రార్థన అంటే లెక్కలేనితనం, ప్రార్థన అంటే భయంకరమైన వేషధారితనంతో ఏదో పదాలు వల్లించడానికి ప్రయత్నిస్తున్నావు కానీ, ఏదో అక్షరాలు నేర్పడానికి ప్రయత్నిస్తున్నావు కానీ. కొంతమంది ప్రార్థన చేస్తారు ఎలాగంటే వాళ్ళ ప్రార్థన అంతా కూడా ఇతరులకు ప్రసంగం చేస్తారు, అంటే ఇతరులకు నేర్పిస్తారు. వాళ్ళు సరి చేసుకోరు కానీ ఆ ప్రార్థనలో ఉండి ఇతరులు సరి చేయడానికి ప్రయత్నం చేస్తారు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగుగాక. ప్రార్థనలో ఇతరులు సరి చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ వీళ్ళు సరి చేసుకోరు, వీళ్ళు ఒప్పుకోలుతో కూడిన ప్రార్థన చేయమని బైబిల్ చెప్తా ఉంటే, వారికి వారు శుభ్రపరచుకొని ప్రభు సన్నిధికి వెళ్ళమని బైబిల్ చెప్తా ఉంటే, వీళ్ళు మాత్రం వేరొకరు సరి చేస్తారు కానీ, వేరొకరికి ప్రార్థన చేస్తారు కానీ, వేరొకరికి బుద్ధివాక్యాన్ని నేర్పిస్తారు కానీ, వేరొకరికి వారి తలంపులు వారికి ప్రార్థన ద్వారా నేర్పించాలని ప్రయత్నం చేస్తారు కానీ నిజముగా దేవుని సన్నిధిలో ఒప్పుకోలుతో కూడిన ప్రార్థన చేసి, దేవుని సన్నిధిలో నిజమైన యథార్థమైన ప్రార్థన చేసి, దేవుని సన్నిధిలో నిజముగా వారు యథార్థముగా ఒప్పుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళాలని వాళ్ళు ఇష్టపడరు. అందుకు వీళ్ళు ఆత్మలో ప్రార్థించలేక వ్యర్థమైన ప్రార్థన, వ్యర్థమైన ఆరాధన చేస్తూ జీవితాల్లో ఎంత శాపం పొందుకోవాలో వ్యర్థమైన ఆరాధన చేయడం వల్ల ఏమవుతుందంటే శాపం. వ్యర్థమైన పలుకులు పలకడం వల్ల, వ్యర్థమైన మాటలు పలకడం వల్ల, ప్రార్థన అనేది వ్యర్థంగా చేయడం
వల్ల నీ జీవితంలో శాపం వస్తుంది తప్ప ఎంత మాత్రం కూడా ఆశీర్వాదం రావడం లేదు. అది వారు గ్రహించట్లేదు. ఏదో యథార్థమైన ప్రార్థన, నమ్మకమైన ప్రార్థన, ఉపకారమైన ప్రార్థన, అద్భుతమైన అందమైన ప్రార్థన, చిలక పలుకులో మేము పలికేసామని ఆనందపడుతున్నారు. కానీ ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడా లేదా, నా ప్రార్థన దేవుడు విన్నాడా లేదా, ఒప్పుకోలుతో కూడా ప్రార్థన చేశానా లేదా, నా హృదయం శుభ్రమైందా, దేవుడు నా పాపాలని కడిగాడా లేదా, దేవుడు నా యొక్క రక్తాన్నంతా శుద్ధి చేశాడా లేదా, నేను నీతిమంతుడిగా మారానా లేదా, దేవుడి సన్నిధిలో నేను దేవుడి చేత అంగీకరించబడ్డానా లేదా, దేవుడు నా హృదయాన్ని చూస్తున్నాడా లేదా, దేవుడు నా హృదయం యాక్సెప్ట్ చేశాడా, దేవుడు నా హృదయం వస్తున్నాడా లేదా. చూడండి, పునరుద్ధరణ ఉద్యోగం 15 సంవత్సరాల పాటు కొనసాగింది. ఇంతకు ముందు అయితే 3 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేదు. చివరికి ఉద్యోగం వచ్చినదని నమ్ముకుంటున్నాను. అందువల్లనే నీవు ఎప్పటి వల్లనే ప్రార్థించట్లేదు మరియు ఆత్మలో పర్వతించట్లేదు అని నమ్ముతున్నాను. ఎందువలనంటే పునరుద్ధరణ ఉద్యోగాలను చల్లారిపోయినాయి. లోకం వైపు చూస్తున్న తీర్పు, పాపం వైపు చూస్తున్న తీర్పు, లోక సంబంధమైన కార్యాల వైపు చూస్తున్న తీర్పు, నీ జీవితంలో ఆ యొక్క పునరుద్ధరణ ఉద్యోగ జ్వాలలు ఎప్పుడు కూడా రగలవు. ఏం చేస్తాయండి అవి? చల్లారిపోతాయంట. చల్లారిపోయిన అర్థం ఏంటంటే ఇందులో ఐటమ్ పెడితే ఎలా తగ్గిపోయిందంటే చల్లారిపోయిందో మనుషులు అలా చల్లారిపోయింది. వాళ్ళు విశ్వాసం ప్రార్థన చేయాలని నమ్మకం లేదు, వాక్యం వినాలని నమ్మకం లేదు, దేవుడితో ఎదగాలని నమ్మకం లేదు, దేవుని ఆత్మ చూసుకోవాలని నమ్మకం లేదు, దేవుడిని అంగీకరించాలని ఆయన ఆత్మలు పెట్టాలని నమ్మకం లేదు. ఈరోజు చల్లారిపోయిన హృదయాలతో, చచ్చుబడిన హృదయాలతో, చచ్చిపోయిన శవాల వలె ఆత్మలో ప్రార్థన లేదు, ఆత్మలో ప్రార్థించాలని తప్పన వారికి లేదు. ఎందుకంటే వాళ్ళు చల్లారిపోయారు. పునరుద్ధరణ ఉద్యోగం వాళ్ళకి లేదు. దేవుడు వారికి తాగడం లేదు. దేవుడు వారికి తాగేటప్పుడు ఒక అవకాశం ఇవ్వడం లేదు. సాధారణంగా భారము లేక దేవుడు కలిగి ఉన్న వారు మాత్రమే ప్రార్థిస్తారు. దేవుని అనుసరించదలిచిన వారే ప్రార్థిస్తారు. భారం ఉన్న వాళ్ళు ప్రార్థిస్తారు. దేవుని కలిగి ఉన్న వారు మాత్రమే ప్రార్థిస్తారు. దేవుడిని నేను అనుసరించాలి, దేవుడి వల్ల నేను ఉండాలి, క్రీస్తులో నేను జీవించాలి, క్రీస్తు ఆలోచన నాలో ఉండాలి, క్రీస్తులో నేను మారాలి, వాక్యంగా నేను ఉండాలి, పరిశుద్ధాత్మ నాలో నివాసించాలి. వారు మాత్రమే ప్రార్థిస్తారు. ఏమని చెప్పిందంటే, ఈరోజు ప్రార్థించే జనులు ఎవరంటే, నువ్వు ప్రార్థిస్తున్నావు అంటే నీ హృదయంలో భారము, ఈ భారము ఆత్మను కూర్చున్న భారం, పాపము తీసివేసుకోవాలన్న భారం, దేవుని దగ్గరికి వెళ్ళాలన్న భారం, దేవునిగా మారాలన్న భారం, క్రీస్తు వలన ఉండాలనే భారం, పరిశుద్ధాత్మని పుచ్చుకోవాలనే భారం. హల్లెలూయా. ఒకవేళ ఖచ్చితంగా విశ్వాసులైన మీకు అలాంటి భారము కనుక మీరు ఉంటే క్రమముగా ఆత్మలోనికి వెళ్ళి హల్లెలూయా. ఆత్మలోనికి వెళ్ళి ప్రార్థించే జనులు ఎవరంటే భారము కలిగిన జనులు మాత్రమే ప్రార్థిస్తారు. భారం లేని వాళ్ళు ప్రార్థిస్తారు. భారం లేని వాళ్ళు ప్రార్థన అంటే గౌరవం ఉండదు. ప్రార్థన అంటే లెక్కలేని తను ఎంత మాత్రమే దాన్ని గౌరవించే స్థితిలో వారు కనపడరు. ఎందుకంటే వారి జీవితంలో భారం లేదు. నేను క్రీస్తులో మారాలి, క్రీస్తు వాక్యంలో మారాలి, క్రీస్తులో నేను జీవించాలి, పరిశుద్ధాత్మలో ఉండాలి, వాక్యము కొరకు నేను బ్రతకాలి, భక్తి కొరకు నేను బ్రతకాలి అనే తప్పన వారిలో లేదు. వాళ్ళు ఎంత తీసుకుని ఎలా సంపాదించాలి, ఏ తినాలి, ఏ తాగాలి, ఏ కట్టుకోవాలి, ఏ కొనాలి, ఏం చేయాలి అని, ఏం చూడాలి, ఏం ఆనందించాలి, దీని కొరకే వారి తప్పం తప్ప, దీని కొరకే వారి ఆరాటం తప్ప, దీని కొరకే వారి వేదన తప్ప, దీని కొరకే వారి కన్నీళ్ళు తప్ప, దీని కొరకే వారి యొక్క ఆనందం తప్ప, భారము కలిగి లేరు అన్న సంగతి ఈరోజు హల్లెలూయా. నీకు భారం లేదు కనుకే దేవుని యొక్క ప్రార్థన అంటే గౌరవం లేదు. నీకు భారం లేదు కనుకే దేవుని యొక్క సన్నిధి అంటే గౌరవం లేదు. దేవుని యొక్క
ఏంటంటే లెక్కలేదు భయంకరమైన గర్విష్టివై నీ యొక్క సంపాదన కొరకు నీ యొక్క పారభరితమైన జీవితం కొరకు ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు కానీ నీకు భారం లేదన్న సంగతి ఇక్కడ అందుకే దేవుని యొక్క వాక్యం ఎవరైతే ఎవరు విశ్వాసులంటే ఉపవాస ప్రార్థన చేసినప్పుడు వారి జీవితంలో ప్రార్థన కలిగి ఉపవాస ప్రార్థన కలిగి ఆల్నైట్ ప్రేయర్ కలిగి ఎవరైతే జీవితంలో ఎక్కువ భారపరిమైన ప్రార్థన కలిగిస్తారో వారి సంఘంలో నిజమైన విశ్వాసులు. హల్లెలూయా. మన విశ్వాసులు ఎవరంటే మన విశ్వాసులు ఎవరు? సంఘంలో విశ్వాసులు ఎవరు? భారత వారి వారికి పరిస్థితులు బట్టి సంఘం తప్ప నిజముగా వారి జీవితాల్లో లేదు. పరిశుద్ధాత్మ పొందుకోవాలి, క్రీస్తులే మారాలి, క్రీస్తులా జీవించాలి, దేవుడు నా హృదయంలో ఉండాలి, దేవుడు నా జీవితంలో ఉండాలని ప్రత్యేకమైన భారం వారి జీవితాల్లో కనపడుతుంది. భారం లేదు అంటే అర్థం ఏంటంటే కాదు. విశ్వాసకి హృదయంలో భారం ఉంటుంది. నిజమైన విశ్వాసకి హృదయంలో దేవుని గురించిన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమతోనే సంఘానికి వస్తారు, ఆ ప్రేమతోనే భారంతో ప్రార్థిస్తారు, ఆ ప్రేమతోనే దేవుని వెతుకుతారు, ఆ ప్రేమతోనే దేవుని వెతుకుతారు, ఆ ప్రేమతోనే ఆత్మ కొరకు పరిస్థితుల కొరకు అనేకమైన ప్రపంచ పరిస్థితుల కొరకు భారము కలిగి ప్రార్థిస్తారు. ప్రపంచంలో ఉన్న ఆత్మలన్నీ రక్షించమని దేవుడి దగ్గర భారముతో వేడుకుంటారు. హల్లెలూయా. దేవుని కానీ అక్కడున్న ఆ ప్రజలు వారు ప్రెసిడెంట్లైనా మనిషులైనా లేక వారు ఎవరైనా సరే వారు తప్పక దేవుని గురించి ప్రార్థించవలసి మరియు అదే వారిని ఆత్మపూర్వకంగా చేస్తుంది. కాబట్టి దిగులు పడవచ్చు. అక్కడ కూడా దేవుడు కొందరు పిల్లలు కలిగి ఉన్నాడు. మీరు ప్రార్థించవలసి ఇటువంటి దినములలో ఒక దాని ఎంత గొప్ప శ్రమ వచ్చి కలుగుతుంది. బాంబు గల నివాసంలోని పరిగెత్తులకు ఏమిటో లేక ఏ గృహంలో ఏమి వెళ్ళాలని మరియు వెలుగుకు ఏ గృహము లేక తల్లి తన చేతులు బిడ్డలు వీధిలోనికి పరిగెత్తి వీధిలోకి వేయబడిన బాంబు వల్ల కాలిపోతుంది. ఆ సంగతులు ఏమిటో మనం తిరగదు మీరు చూసారా? కానీ ఇది ఎంతో దూరంలో లేదు. అవి ఏమిటో మనం అప్పుడు మీరు అప్పుడు ప్రార్థన చేస్తారు. నీవు నిజముగా దేవుని కోరుకుంటావు. ఎక్కడో కొంత మర్యాదకరంగా కొంత వాంఛకరంగా తయారు చేయబడిన ఒక 20 నిమిషాలు వారికి ఆ సమయం వచ్చినప్పుడు వాటి మరియు మిగిలిన వాటి వరకు వారు నడపవచ్చు. జపాన్లోనూ రష్యాలోనూ భయంకరమైన తుఫాను వస్తే పిల్లలు కొంతమంది ముఖ్యంగా
అన్నిటికంటే నేను సత్యమైనవని ఆ సంఘంలో చేసినవైనను నేను వాటి వరకు ఆశిస్తున్నాను. ప్రభుత్వం అన్నట్టు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఉదయం అంతా పనిచేసి సాయంత్రం ఆత్మహత్య ప్రభుత్వం ప్రార్థించేవారంట, వాళ్ళు వాటిని కోసం చెప్పేవారంట, వాళ్ళ ఆత్మల కోసం భారత ప్రార్థించేవారంట, మళ్ళా రాత్రి ప్రార్థించేసి ఆ ఆత్మహత్య మళ్ళా తెల్లవారు దేవుని వారి ఎంత కోసం ఆ యొక్క ఆత్మీయ కోసం తెల్లవారు వీళ్ళు అసలైన వీళ్ళు తన బాధ వారి ఏదో ఒక పని వాళ్ళు చేస్తారు. ఉదయం సాయంత్రం వరకు పని చేస్తారు. రాత్రి అంతా కూడా ఆత్మహత్య ఏమో నేనే ఆ రోజుగా మారాలి, ఏమో నేనే రేపు నేను మీకోసం ప్రార్థిస్తే రేపు నా కోసం ప్రార్థించాలి, నేను మీకోసం ప్రార్థిస్తే రోజు కోసం ప్రార్థించాలి. బాధలు చూస్తే ఆత్మహత్య అన్నది అనేక మంది ప్రజలు ఆత్మహత్య వెళ్తా ఉన్నారు. ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం, ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నాం, ఈరోజు మనం మంచిగా ఉన్నాం, చాలా బాగున్నాం కదా అని చెప్పేసి మనము మన శ్రమలు గుండా వెళ్ళిపోతే రేపు మన కోసం ప్రార్థన ఖచ్చితంగా పరిస్థితులు ఖచ్చితంగా పరిస్థితి నుంచి విడిపించి పరిస్థితులు మార్చి ఒక అనారోగ్యవంతుడిని ఆరోగ్యం చేస్తుంది. కానీ ఈరోజు రేపు జీవనం నాకేంటే నాకంతా నాకు పని నాకంతా నాకు అవసరం రేపు ఇంకా నీవు శ్రమలో ఉన్నప్పుడు బాధ ఉన్నప్పుడు ఇంట్లో నిర్లక్ష్యం చేసేటట్టుగా నీకు ఇబ్బంది కలిగినప్పుడు నేను ఎవరిని నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నీ దగ్గరికి ఎవరిని రానియడు, ఒళ్ళని ఏడుస్తూ ఉంటావు కానీ నిన్ను ఆదరిస్తూ ఉంటారు. మంచిగా ఉన్నప్పుడు ఎవరి కోసం ఆదరించలేదు, మంచిగా ఉన్నప్పుడు ఎవరి కోసం భారము కలిగి వారిని విడిపించు ప్రభు అని మొరపెట్టలేదు. నీ కొరకు ఎవరు మొరపెడతారు? నీ కొరకు ఎవరు ప్రార్థిస్తారు? ఇప్పుడు నువ్వు కొరకు ఎవరు ఆదరణ చూపిస్తారు? భారం కలిగి నీ కొరకు అనేక మంది ప్రార్థిస్తారు. నువ్వు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తాడు. నువ్వు ప్రార్థన అగౌరవపరిస్తే దేవుడు నిన్ను అగౌరవపరుస్తాడు. నువ్వు ప్రార్థనకు దూరం పెడితే దేవుడు
భారంతో ప్రార్థన చేయడం. ఆత్మలో ప్రార్థించమనగా పోలితో ప్రార్థన చేయడం. ఆత్మలో ప్రార్థన చేయడం అనగా నీ పాపములన్నిటిని ఒప్పుకుంటూ దేవుడి సన్నిధిలోకి వెళ్ళడం. ఆత్మలో ప్రార్థించడం అనగా నిన్ను నువ్వు శుభ్రపరచుకుంటూ దేవుడి సన్నిధిలోకి వెళ్ళడం. తన యొక్క రక్తం ద్వారా నన్ను కడగమని దేవుని ప్రతిమాలుకుంటూ వెళ్ళడం. కృపను కోరుకుంటూ కృప 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 అని దేవుడి సన్నిధిలోకి వెళ్ళడం. ఆత్మలో ప్రార్థించడం అనేక ఆత్మల వరకు భారముతో, పాపం నుంచి, శాపం నుంచి, రోగాల నుంచి, అతిక్రమం నుంచి, సిద్ధాంతాల నుంచి విడిపించమని హల్లెలూయా. యెరూషలేములో జరుగుతున్న ఏ కృత్యాల కొరకు ప్రార్థన చేయడం, పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయడం, సంఘం కొరకు ప్రార్థన చేయడం, దేవుని యొక్క బిడ్డల కొరకు ప్రార్థన చేయడం, నీ జీవితం కొరకు ప్రార్థన చేసుకోవడం, నీ పాపములన్నిటిని ఒప్పుకోవడం. ఎప్పుడైతే ఈ కార్యాలన్నీ నువ్వు చేస్తూ ఉన్నావో, విశ్వాసంతో కూడిన ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఆత్మతో కూడిన ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఆ ప్రార్థన వినడానికి దేవుడు హల్లెలూయా. ఈ రాత్రి మధ్యాహ్నాల సమయంలో మనము అలాంటి విశ్వాసంతో కూడిన ప్రార్థన చేస్తే మన జీవితాల్లో దేవుడు మనం ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నామో దేవుడు కూడా మనం నిర్లక్ష్యం పెడతాడు. నువ్వు నిర్లక్ష్యంగా నీ లోక కార్యాలు, నేను నిర్లక్ష్యంగా నీ పాపం పనులు, నువ్వు నిర్లక్ష్యంగా నీ యొక్క కార్యాలన్నీ చూడడానికి ఇష్టపడుతూ దేవుని సన్నిధిని కనుక నిర్లక్ష్యం పెడితే సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తాడు. సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను దూరం పెడతాడు. సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను పూర్తిగా దేవుని సన్నిధిలో రాకుండా అడ్డగిస్తాడు. దేవుడు సమయం వచ్చినప్పుడు నిన్ను తీసుకెళ్ళి పడేస్తాడు. హల్లెలూయా. అలాంటి స్థితి మనం తీసుకోకుండా ప్రారంభంగా ఆత్మ ద్వారా పౌలు కనిపిస్తుంది. ఆత్మలో 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 పాడతాను. నేను ఏది చేసినా ఆత్మలో చేస్తాను. ఆత్మలో లేకుండా